రాగానే మన ముందుకు వచ్చేసాడా అన్నట్టుందన్న. నేను హీరోలు ఉన్న అందరిలో హ్యాండ్సమ్ హాంగ్స్ అందరి పేర్లు చెప్పండి, మహేష్ బాబు, రితిక్ రోషన్, ఎవరి పేరైనా చెప్పండి, మర్చిపోయానన్న. నాకు ఎందుకో బాలయ్య బాబు గారు ఆ అఘోరా గెటప్ లో చాలా అందంగా అలానే చాలా భయంకరంగా కూడా కనిపిస్తున్నారు. నేను బయటికి రాలేకపోతున్నాను నిజంగా. అండ్ బోయపాటి గారికి స్పెషల్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే బోయపాటి గారి సినిమాకి వచ్చాక నేను ఏడుస్తానని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. బోయపాటి సినిమాలో ఏముంటుందన్నా, ఆళ్ళు కొట్టుకుంటారు, ఇటు పడేసుకుంటారు, అంతే. సుమోలు వేస్తే గాలి ఎగురుతారు. కానీ ఈ సినిమాలో తెలియకుండానే సెకండ్ హాఫ్ లో ఒక పావు గంట నేను ఏడ్చానన్నా. ఏడుస్తూనే ఉన్నా ఒక పావు గంట. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకు అంటే అమ్మ సెంటిమెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. ఫస్ట్ పార్ట్ లో మనం చూసాం తల్లికి కొడుకు దూరం అయితే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది. అది సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఇంకా నందమూరి తవనన్నా గుర్తుపోయిందనా అన్నా. స్పీకర్లు పగిలిపోయారన్న న్యూస్లు విన్నాం కదా, స్పీకర్లు కాదు, ఈసారి చెవులు పగులుతాయి, చెవుల నుంచి రక్తాలు కారుతాయి. అలా ఉంది బీజిఎం, అలా ఉంది మొత్తం మ్యూజిక్, పాటలు అన్ని. వెనక వేదాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలాంటి సీన్లలో అంటే హనుమంతుల వారు కనిపిస్తారు, శివయ్య కనిపిస్తాడు, తర్వాత రాముడు కనిపిస్తాడు, నరసింహస్వామి కనిపిస్తాడు. అన్న వీళ్ళని చూపించుకుంటూ బాలయ్య బాబు వీళ్ళ భక్తుడిగా ఒక అఘోరాలాగా, పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకున్న అఘోరాలాగా త్రిశూలం గాల్లో తిప్పుతుంటే శ్రీచక్రం తిరుగుతుందన్న. అక్కడ తమనన్న విధ్వంసం అంటే ఇది తమనన్న తాండవం, బోయపాటి తాండవం కాదు, తమనన్న తాండవం ఇది. ఎస్పెషల్లీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో, ఆయన పాండలతో అంత బాగుంది. తమనన్న మీరు హ్యాట్స్ ఆఫ్ అన్న. మీకు ఇంకేం చెప్పలేను నేను. ఓవరాల్ గా సినిమాకి ఒకటే చెప్తా, అందరూ వెళ్ళి చూడండి. కలెక్షన్స్ కావాలా సినిమా గురించి? ఈ సినిమాకి 1000 కోట్లు 1500 కోట్లు అవసరం లేదు. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది గుండెల్లోకి సినిమా వెళ్తే చాలు. అది ఈ సినిమా కలెక్షన్, అంతే. చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు సార్ మూవీని. నేను ఎంజాయ్ చేయడం కాదు, లీనమైపోయాను, నిమగ్నం అయిపోయాను సినిమాలోకి. అంత బాగుంది. బోయపాటి గారు ఆ ప్రపంచంలోకి, ఆ హిమాలయాల్లోకి, కైలాసం దగ్గరికి, మానస సరోవరం దగ్గరికి తీసుకెళ్లిపోయారు మమ్మల్ని. అంత బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుందండి. మంచి బ్లాక్ బస్టర్ పడింది. మెయిన్ ఇంటర్వెల్ తర్వాత వచ్చి బాలయ్య బాబు గారి సీన్స్ అయితే అసలు అదిరిపోయింది. హాలీవుడ్ లో కూడా అలాంటి సీన్లు ఉండవు, అలాంటి సీన్స్ చూసా. ఐరన్ మ్యాన్ అని ఈ మ్యాన్ అని కూడా వంగోబెట్టి కొట్టాడండి. బాలయ్య బాబు గారి కెరీర్ లో మంచి బ్లాక్ బస్టర్ పడింది. పుష్ప 2 రికార్డులు కూడా అఖండ 2తో బ్రేక్ చేయబోతున్నాం. సో అఖండ 2 వల్ల అవతార్ కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఇది జేమ్స్ కెమెరూన్ కి నేను చెప్తున్న మాట. బాబు జేమ్స్ కెమెరూన్, దయచేసి మా అఖండ 2 సినిమా వల్ల, ఈ రికార్డ్స్ వల్ల నీ అవతార్ 2 పోస్ట్ పోన్ చేసుకో, లేదంటే నరికేస్తా. తమన్ గారు కొట్టిన బీజిఎం కి అయితే సచిన్ శవాలు కూడా లేచి డాన్స్ చేస్తున్నాయి. డాన్స్ బాలయ్య గారు శివతాండవ రూపంలో ఎలా అనిపించారు? నాకైతే సాక్షాత్ పరమశివుడే వచ్చి బాలయ్య గారితో ఈ సినిమా చేసుకున్నట్టు అనిపించింది. సో ఓవరాల్ గా మంచి బ్లాక్ బస్టర్ పడింది. మళ్ళీ బోయపాటి గారు, బాలకృష్ణ గారు కలిసి అఖండ 3 సినిమా తీస్తే ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. దాని కంటిన్యూషన్ సినిమా. సో ఆ చిన్నపిల్ల కాస్త పెద్దది అవుతుంది. సో అమ్మాయి కూడా రాబోయే రోజుల్లో తెలుగులో మంచి హీరోయిన్ దొరికింది మనకి. బాగుందండి. నాకే కర్ణాటక నీళ్ళు వచ్చాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే మాత్రం మంచి బ్లాక్ బస్టర్. నాకైతే అఖండ 2 ఒక డైనోసార్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. పెట్టారు మళ్ళీ 3 ఉంటుంది, ఏదో చూడాలి. మళ్ళీ అప్డేట్ అంటే ఈవినింగ్ ప్రెస్ మీట్ అలా ఏదైనా పెట్టినప్పుడు అందులో చూడాలి. ఫెంటాస్టిక్ అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో తీసాడు. ఆ విజువల్స్ కానీ, శివుడిది, హనుమంతుడిది, ఎవరు అంటే అలాంటి విజువల్స్, అలాంటి ఎఫెక్ట్స్ ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు. శివుడు క్యామియోలో పెడితే బాగుంది. ఎలా ఉండబోతుంది పెట్టుంటే? అది పెట్టి ఉంటే ఏమో మరి చూడలేదు. కానీ అంత పెద్ద ఇన్స్పిరేషన్ గా తీసుకోలేం కదా ఆబ్వియస్ గా. బట్ చేసిన కాటికి అయితే బాగుంది, చాలా బాగుంది.
చెడపకుంటే చాలు, వాళ్ళని వీళ్ళని ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెంచుకుంటాం మనం, బట్ పెట్టగాటికి మాత్రం చాలా బాగుంది. తమన్ నిజంగా సౌండ్ బాక్స్ బదులు కొట్టాడా? నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య అండ్ తమన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. బాలయ్య గారు బాగా కష్టపడ్డారంటే ఈ మూవీ. చాలా బాగా కష్టపడ్డాడు. ఆ ఏజ్ లో అట్లాంటి స్టెంట్స్, అట్లాంటి ఫైటింగ్స్ చేయడం అనేది ఇట్స్ ట్రూలీ సంథింగ్ నెక్స్ట్ లెవెల్. ఎవ్వరు చేయలేరు. అంటే అన్ని వైర్లు కట్టుకొని అంత హైట్ ఎగిరి ఆ ఫైటింగ్స్ చేయడం అనేది చాలా కష్టం ఆ ఏజ్ లో. బట్ చాలా కష్టపడ్డాడు, కనిపిస్తుంది ఆ కష్టం పడ్డానికి డెఫినెట్లీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. డెఫినెట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అది మార్కెట్ లో చీప్ రేట్ కి దొరికే స్టెరాయిడ్స్ అండి. ఒక్కసారి కొడితే బాడీకి అడిక్ట్ అయిపోతారు. పార్ట్ 1 చూస్తారు ఎంత ఎఫెక్ట్ చేసిందో, పార్ట్ 2 కూడా చూస్తారు ఎంత ఎఫెక్ట్ చేస్తారని. కాదు, ఒక హీరో ఒక భయపాటికే ఒక హనుమాను ఒక శివుడు కలిసి యుద్ధం చూశారు కానీ అది వాళ్ళ కళ. ఒక బాలకృష్ణ 7 కోట్లు, బోయపాటి 4 కోట్లు, ఒక అభిమాని 4 కోట్లు, ఒక నిర్మాత 10 కోట్లు ఇచ్చి మమ్మల్ని మాట్లాడించి సినిమా రిలీజ్ చేయించారు. అది బాలయ్య చెప్పండి. అందరూ కొడతాడు, కలుస్తాడు, అదేదో కానీ శాంతం ఉంది. శివుడు వచ్చినాడు, వాళ్ళకు ఎవరైతే ఆపాడో తెలిసింది. వాళ్ళకి సూపర్ బ్లాక్ బాస్టర్ ఎంతో 500 మనం మర్చిపోయాము, గుర్తు చేసినాడు. కానీ ప్రతి ఒక్కటి కూడా తెలియాలా. 500 సనాతనం అంటే ఏముందండి చూపించాడు. అది ఒక బాలయ్య చెల్లు, ఒక తీయడంలో భయపడిగా చెల్లు.